ఇప్పుడు బేబీ స్పినాచ్తో పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. బేబీ స్పినాచ్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని కట్ చేయకముందే ఒకసారి నీళ్ళతో కడిగేసి నీళ్ళు ఫిల్టర్ చేసేసి దీన్ని మనం సగం సగం పీసెస్ కింద సీజర్స్తో కట్ చేసి పాలకూర పప్పులో వాడదాం. కందిపప్పు నేను ఈ గ్లాస్ తోటి 3/4 తీసుకున్నాను, నలుగురికి కావాలి కాబట్టి. దీంట్లోకి మనం వాడే ఇంగ్రీడియంట్స్ ధనియా పౌడర్ నేను 1 స్పూన్, కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 స్పూన్, కొంచెం ఇంగువ, సరిపడినంత ఆవాలు, పసుపు, కావలసినంత ఉప్పు, 2 ఎండుమిర్చి, మినపప్పు పోపులోకి. పాలకూర పప్పు పూర్తిగా అయిపోయిన తర్వాత దాంట్లోకి 1/2 స్పూన్ నిమ్మకాయ రసం. ఫస్ట్ పప్పుని పాలకూరతోటి మనం ఉడికించుకుందాం. ఇందాక చెప్పినట్టుగా దీన్ని కట్ చేసుకుని ముక్కల కింద వేద్దాం. ఆకుని యాజ్ ఇట్ ఈజ్గా వేయాలి. ఆకులన్నీ కట్ చేసిన తర్వాత దీంట్లో కావాల్సినంత నీళ్లు యాడ్ చేద్దాం. ఒక చిన్న స్పూన్ తోటి పసుపు యాడ్ చేసి మనం 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని ఆన్ చేద్దాం. కుక్కర్లో ప్రెషర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోంచి మనం పప్పుని కటోరీలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి దీంట్లోకి మనం ఒక చిన్న స్పూన్ తోటి కారం, ధనియా పౌడర్ యాడ్ చేద్దాం. దీన్ని ఒక 10 నిమిషాలు మరగనిద్దాం. పాలకూర పప్పు పూర్తిగా ఉడికిపోయింది. దీంట్లోకి మనం కావాల్సినంత ఉప్పుని యాడ్ చేద్దాం. చేసి ఒకసారి కలిపేసి ఒక 1 మినిట్ ఉడికేద్దాం. ఇప్పుడు పాలకూర పప్పులోకి మనం పోపు యాడ్ చేద్దాం. చిన్న కటోరీలో ఆయిల్ తీసుకుని దాంట్లోకి కొంచెం వేడైన తర్వాత ఇందాక తీసుకుని ఎండుమిర్చి, మినపప్పుని యాడ్ చేద్దాం. దీంట్లోకి కొంచెం ఇంగువ, కొంచెం ఆవాలు, పప్పు వేగేంత వరకు దీన్ని వేయాలి. ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, దీన్ని మనం పప్పులోకి యాడ్ చేద్దాం. ఒకసారి కలిపేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేడి తగ్గిపోయింది కదా, దీంట్లోకి ఇందాక తీసుకున్న నిమ్మరసాన్ని యాడ్ చేసి ఒకసారి కలిపేద్దాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.